ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసను. అయితే 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక సమస్య లేవనెత్తబడింది. చూడండి, ఈ సమస్య లేవనెత్తబడక ముందు 13:4 చూసినప్పుడు తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసనని రాయబడింది. ఒక శోధన సాతాను లేవనెత్తినాడు. అదేంటిదనంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు డివైడ్ అయిపోవాలా, దీనికి దేవుడు అనుమతించినాడు. అబ్రహాము లోతుతో మాట్లాడడం మొదలుపెట్టినాడు. 8వ వచనం చూస్తే మనము బంధువులము కనుక నాకు నీకును కలహం ఉండకూడదు అని, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళినేడులా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళినేడులా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తనకు యోర్దాను ప్రాంతం ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసినాడు. నాశనమైపోయే సొదొమ గొమొర్రాలను కోరుకొని వెళ్ళిపోయినాడు. అక్కడికి పోయి అంతా పోగొట్టుకున్నాడు. ఒక శాపగ్రస్తమైనటువంటి సంతానాలని కన్నాడు. మరి లోకమంతటిని పోగొట్టుకొని విశ్వాసమును కాపాడుకున్న యోబు జీవితం చూస్తే అపవాదుని కాళ్ళ కింద వేసి తొక్కినాడు. యోబులాగా విశ్వాసాన్ని సంపాదించుకోవాలా, లోతులాగా లోకాన్ని సంపాదించుకోవాలా? చూడండి, లోతుకు వచ్చిన పరీక్షలో సాతాను వేసిన జల్లడలో ఏ రీతిగా సాతాను టార్గెట్ లోతు అయిపోతున్నాడు. కోరుకున్నవి కనీసం నిలబడేవన్నా కోరుకున్నాడా? లేదు, నాశనం అయిపోయేటువంటివి కోరుకున్నాడు. అయితే అబ్రహామును చూస్తే లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలము ఇచ్చేదను. దేవుణ్ణి కోరుకొని, బలిపీఠాన్ని కోరుకొని, సన్నిధిని కోరుకొని, దేవుని చిత్తాన్ని కోరుకొని విశ్వాసాన్ని కాపాడుకున్న అబ్రహాము ఆ దేశం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మొత్తం అంతటిని తరతరములకు శ్వాసంగా పొందినాడు. కానీ ఈ వచ్చిన శోధనలో సాతాను టార్గెట్ గా లోతు ఎందుకైనాడు, అబ్రహాము ఎందుకు సాతాన్ని ఓడించినాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం దేవుని వాక్యాన్ని కాస్త చూస్తే దావీదు అరోనా కళ్ళెమును కొని చెగులు భయంకరంగా 1000 మందిని నాశనం చేసేటప్పుడు నాతాను ప్రవక్త యొక్క అభిషేకాన్ని అనుసరించి ఆ మోరియా పర్వతంలో ఒకటైనటువంటి ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టినటువంటి చోటే ఈ అరోనా కళ్ళెం. అక్కడ ఒక బలిపీఠం కట్టినాడు. కట్టి బలి నేర్పించినప్పుడు ఆ తెగులు అక్కడికక్కడే నిలబడిపోయింది. ఆ చోటును గురించి దావీదు ఇట్లా అంటున్నాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథంలో 22వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తే, దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలు అర్పించు దహన బలులకు పీఠం ఇదే అని దావీదు సెలవిచ్చెను. అక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే దేవుని సన్నిధంట ఏం చేస్తుంది అంటే ఒక లోకస్తుణ్ణి ఆత్మీయుడుగా మార్చేస్తుంది. ఎంత ఘోర పాపినైనా పరిశుద్ధ పరచగలుగుతుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ఏం జరుగుతుందంటే ఎంత బలహీనులైనా, ఎన్ని భయంకరమైన తలంపులు కలిగి ఉన్నా, ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆ దేవుని సన్నిధి అయిన దహన బలిపీఠము అని రాయబడింది. దేవుని సన్నిధి ఏంటంట దహన బలిపీఠము అంటే మనిషిని అర్పణగా స్వీకరించినది అని చెప్పానంట. మనుషుని అర్పణగా స్వీకరించినది అంటే ఇక లోకానికి ఉండకుండా దేవుని సన్నిధి అంట ఒక మనిషి దేవునికి అర్పణగా మారిపోవడానికి కొరకైనటువంటిదంట. ఎందుకు మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తామంటే దేవుడు మనల్ని స్వీకరించాలనుకున్నాడు గనక మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. దేవుడు మనల్ని అర్పణగా స్వీకరిస్తున్నాడు కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుడు తన ప్రజలని విడిచిపెట్టకూడదని
దేవుడు తన ప్రజల్ని బలహీనతల్లో, దేవుడు తన ప్రజల్ని పాపములో, దేవుడు తన ప్రజల్ని విశ్రాంతి లేని స్థితిలో వదిలేయకూడదని వారికి ఒక క్రమమును పెట్టి వారిని తరచు బలిపీఠం దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తున్నాడంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 68వ వచనం కనుక మనం చదివినట్లయితే, కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి అని రాయబడింటది. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు చూడండి. ఇంతకుముందు ఇక్కడ మందిరం ఉంది, ఇప్పుడు ఆ మందిరం అపవిత్రపరచబడింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మకు నిలయమై ఉన్నారనియు మీరెరుగరా అని చెప్పిన దేవుని వాక్యం రాయబడింది. అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఆయన ప్రజలు ఎలాగైపోయినారంటే ఒక దేవుని మందిరముగా మారిపోయినారు. నువ్వు దేవుని మందిరం కాబట్టి ఆయన వాక్కు నీలో వెల్లడవుతా వస్తా ఉంది. నువ్వు దేవుని మందిరం కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు కలిగి ఉన్నావు. నువ్వు దేవుని మందిరం కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో అడుగడుగున దేవునికి ఇష్టం లేని ప్రతి దానిలో నిన్ను అర్పించుకుంటూ వస్తూ ఉన్నావు కదా. ఒక మందిరమైనటువంటి ఇశ్రాయేలు మందిరంలో ఏమేమి జరుగుతూ వచ్చి వాళ్ళ జీవితంలో ఆత్మీయ మేలుల వైపు ఆ మందిరం చెప్పిందో, అట్లనే నువ్వు దేవుని మందిరం అయిన తర్వాత ఆత్మీయమైన మేలుల వైపు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాల వైపు నువ్వు తిరుగుతూ వచ్చినావు. అయితే ఇట్టి మందిరం కలిగినటువంటి ఆ ప్రజలు తప్పిపోయినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని అపవిత్రపరచడానికి ఒప్పుకున్నట్లుగా చాలా మందిలో మందిరం పాడైపోయింది. ఇంతకుముందు ఉన్న ప్రార్థన లేదు, ఇంతకుముందు ఉన్నటువంటి భయం లేదు, ఇంతకుముందు ఉన్న విశ్వాసం లేదు. వాళ్ళకే అర్థం కాని విషయం ఏంటిదంటే వారు పాడైపోయినారు. దేవుని మందిరమును పాడు చేసిన వారిని దేవుడు పాడు చేయుననే వాక్య ప్రకారము పాడైపోయినాడు. అయితే ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 68వ వచనం ఏం చెప్తుందంటే, మరలా అర్పణలు తీసుకొని వచ్చి మందిరంలో నిలబెట్టిన. మరలా నీ దేవునికి నువ్వు అర్పణైనప్పుడు నీ మందిరం నిలబెట్టబడబోతుంది, నీ పూర్వస్థితి రాబోతుంది. ఎందుకు దేవుని సన్నిధి? మరలా నిన్ను నిలబెట్టడం కొరకు, మరలా నిన్ను స్థాపించడం కొరకు, మరలా నీ ఆత్మ అనుభవం నీకు ఇవ్వడం కొరకు, మరలా నీ ప్రార్థన అనుభవం నీకు ఇవ్వడం కొరకు, మరలా నీవు ఇదివరకటి కంటే కూడా గొప్పగా దేవుని తేజస్సుతో, దేవుని ప్రభావంతో నింపబడడం కొరకు, అనేకులకు ఆశీర్వదకరంగా ఉండడం కొరకు. నువ్వు ఆదివారం ఆరాధనకు వస్తున్నావంటే నువ్వు సమర్పించుకోవడానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఈ బలి ద్వారా తిరిగి మళ్ళా నిన్ను నిలబెట్టాలని ఇష్టపడి తీసుకొని వచ్చినాడు. ఊరికే పిచ్చిగా రాలేను ఆరాధనకి, పునర్స్థితి స్థాపన కొరకై వస్తున్నాము. పడిపోయిన దావీదు గుడారము కడతానన్న దేవుడే నిన్ను తిరిగి నిన్ను తిరిగి కట్టడం ఉద్దేశించి, నిన్ను స్థాపింపనుద్దేశించి నిన్ను అర్పణతో తీసుకొని వచ్చినాడు. అది అర్పణ అంటే అది యేసుక్రీస్తు అర్పణలో నువ్వు పాలిభాగమైన నిన్ను నువ్వు అర్పించుకొని ఆ అర్పణలో నువ్వు పాలిభాగస్తురాలు అయినప్పుడు వల్ల ద్వారా దేవుడు తిరిగి నిన్ను మరలా తిరిగి కట్టాలని ఉద్దేశించినాడు. అందుకే విశ్వాసుల జీవితంలో ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. అది నిన్ను మళ్ళీ మందిరంగా నిలబెట్టాలి. అక్కడ బలిపీఠం కట్టిన తర్వాత ఆ సన్నిధి తన్ను తాను అర్పించుకున్న తర్వాత కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఐగుప్తు వెళ్ళిపోయినాడు. ఒక్కసారి దేవునికి అర్పించుకొని తన ఇష్టానుసారంగా నడిచి నష్టపోయిన తర్వాత అబ్రహాము ఇప్పుడు మరలా బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు తను తను సుస్థిరం చేసుకొని ఒక్క అర్పణ చేత దేవుని చేత స్వీకరించబడినాడు. లోతులాగా కాకుండా దేవుని చేతిలో ఉన్నటువంటి వాడిలాగా దేవునికి కట్టుబడినాడు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేవుడు నిన్ను అంగీకరిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండవు? దేవుడు నిన్ను అంగీకరించలేదంటే నువ్వు సరిగ్గా అర్పించుకోలేదు కాబట్టి. లోతు ఇట్లా కదా చేసింది.
బలిపీఠం దగ్గరికి వచ్చాడు కానీ, ప్రార్థనలో పాల్గొన్నాడు కానీ, దేవుని సన్నిధి అర్పించుకోవడానికి ఆ ఒక దహన బలిపీఠం అయితే ఆ సన్నిధిలో ఉంది కానీ అర్పించుకున్న పాపాన పోలేదు. దేవుని సన్నిధిని నీవు అర్పణగా అర్పించుకుంటే, తిరిగి నీ మందిరంలో నిలబెట్టుకుంటే, నీ దేవుడు నిన్ను అంగీకరిస్తే నీ చుట్టూ ప్రతి ఒక్కరికి నిన్ను ఆశీర్వదకరంగా మార్చేస్తాడు.